శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం హ్రీం బగళాంబాయ నమః. కాలమహిమ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆధ్యాత్మిక విషయాలు, రాశిఫలాలు, జాతక సమస్య, వాస్తు సమస్య, తగు పరిష్కార మార్గాలను మా ఈ ఛానల్ నందు శాస్త్రోక్తంగా తెలియజేయడం జరుగుతుంది. ఇక ఈరోజు నేను తెలియచేయాలనుకున్న అంశము శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వార్షిక ఫలితాలు, నవనాయకుల ఫలితము, అలాగే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి, ఈ 12 రాశుల వారికి అనుకూల గ్రహాలేమిటి, ప్రతికూల గ్రహాలేమిటి, ప్రధానంగా ఏ గ్రహాలు సంవత్సర ఫలితాల్లో మనపై దృష్టి సాధిస్తాయి, అనుకూలంగా లేనటువంటి గ్రహాలకు ఎటువంటి దేవతా ఆరాధన, ఎటువంటి జప నియమ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉన్నది, అలాగే రాజ్యపూజ్య అవమానాలేమిటి, ఆదాయ వ్యయాలేమిటి, దాంతోపాటుగా ఎటువంటి విషయాలు ఏ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి, ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉన్నాయి, ఈ విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో నేను సమగ్రంగా తెలియచేస్తాను. అయితే మొదటగా ఈ మేషరాశి వారి ఫలితాలను తెలుసుకున్నట్లయితే, ఈ మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు చూసుకున్నట్లయితే, ఆదాయం మేషరాశి వారికి 8 ఆదాయంగాను, 14 వ్యయంగాను, రాజ్యపూజ్య 4 గాను, అవమానం 3గా ఈ మేషరాశి వారికి గోచరిస్తూ ఉన్నది. అయితే ఇక ఈ మేషరాశి వారికి ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది, ఎటువంటి ఫలితాలు ఉంటాయంటే, మీ యొక్క రాశికి 2వ స్థానంలో బృహస్పతి గ్రహము, కన్యలో 6వ స్థానంలో కేతుగ్రహము, అలాగే మీ యొక్క వ్యయస్థానంలో 12వ స్థానంలో రాహుగ్రహము, 11వ స్థానంలో శని భగవానుడు ఈ మేషరాశి వారికి ఉన్నారు. దీనివలన మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ మార్గాల అన్వేషణ కలిసి వస్తుంది. అంటే ధన సంపాదన మార్గాలు పెరుగుతాయని చెప్పవచ్చు. ధన ఆదాయం బాగుంటుంది, మీ మాటకు గౌరవం పెరుగుతుంది. రాజకీయ పరంగా ఉన్నటువంటి వారికి కూడా ఈ మేషరాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. సంతాన విషయాలు కూడా అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. వివాహ సంబంధిత కార్యాచరణ కూడా ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. గతంలో ఏవైతే మీకు కొంత ఈ రుణాల తాలూకు ఇబ్బందులు ఉన్నాయో వాటి నుండి బయటపడతారు. గురుగ్రహ అనుగ్రహం మీకు గొప్పగా లభిస్తూ ఉన్నది అని తెలియచేయవచ్చు. అంటే బృహస్పతి గ్రహం అనుకూల ఫలితాలను ఇస్తూ ఉన్నది. దాంతోపాటుగా విద్యార్థులకు శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. విద్యా సంబంధిత విషయాలు అనుకూలంగా ఉంటాయి. పోటీ పరీక్షల్లో నెగ్గేటువంటి సందర్భం ఉంటుంది. ఎవరైతే విదేశీయానం కావాలి అని కోరుకుంటున్నారో వారందరికీ కూడా విదేశీయానం కలిగేటువంటి సందర్భమే ఈ మేషరాశి వారికి గోచరిస్తూ ఉన్నది. అది ఉద్యోగపరంగా అయినా, లేదనుకుంటే విద్యాపరంగా అయినా కానీ శుభ ఫలితమే అని చెప్పవచ్చు విదేశీయానము. దాంతోపాటుగా ధైర్యం అధికమవుతుంది. ఏవైతే గతంలో మీరు కొన్ని విషయాలకు భయపడుతూ ఉన్నారో వాటి నుండి బయటకు వస్తారు. ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. శుభ పరిణామాలు ఉన్నాయని చెప్పవచ్చు. కాకుంటే ప్రతి పని కూడా కొంత ఆలస్యంగా నడుస్తుంది. ఎందుకంటే శని భగవానుడు మీ రాశిని ఆయన 3వ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది. అంటే మీరు ఆలోచన చేస్తారు కానీ ఆచరణ కొంత ఆలస్యం అయ్యేటువంటి సందర్భాలు ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరంలో ఉంటూ ఉన్నాయి. ఈ యొక్క బృహస్పతి గ్రహం మే 1వ తారీఖు నుండి ఈ సంవత్సరం అంతా కూడా అక్కడే ఉంటుంది. అన్ని గ్రహాలు కూడా వాళ్ళ స్థానాల్లోనే ఉన్నాయి. అంటే కుంభంలో శని భగవానుడు, రాహుకేతులు ఇద్దరు కూడా మీన, కన్యల్లో ఉన్నారు. మే 1 నుండి కూడా గురువు వృషభంలో ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటున్నారు. అందువలన ఈ మేషరాశి వారికి మొత్తం మీద 75%, 75% శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఇక కొంత ఇబ్బందికర విషయాల గురించి మేషరాశి వారికి తెలియచేస్తే, ప్రధానంగా ఈ యొక్క ప్రేమలు విఫలమయ్యేటువంటి సందర్భం ఉంటుంది. అనవసర విషయాలకే ధనం ఖర్చు పెట్టేటువంటి సందర్భాలు ఈ మేషరాశి వారికి ఉంటాయని చెప్పవచ్చు. అంటే అవసరానికి మించి తొందరపడి ధనాన్ని ఖర్చు చేస్తారు మేషరాశి వారు అని చెప్పచ్చు. అవి కూడా ఆన్లైన్ షాపింగ్ వంటి వాటికి ఖర్చు చేసేటువంటి సందర్భం అధికంగా గోచరిస్తున్నది మేషరాశి వారికి. అంటే తొందరపడి ఖర్చు పెట్టేసి తర్వాత అయ్యో మనం నిజంగా అవసరమా లేదా కొనేసామే అనేటువంటి సందర్భాలు కూడా ఈ యొక్క మేషరాశి వారికి ఈ సంవత్సరంలో ఉంటాయి. చిన్నపాటి అనారోగ్య సూచన గోచరిస్తున్నది. అది కూడా వాహన మూలక,
ప్రమాదాలు ఉంటాయి. అంటే మనం కరెక్ట్గా డ్రైవ్ చేసినప్పటికీ అవతల వారు సరిగా రాకుంటే ఇబ్బందులు తప్పవు. జాగ్రత్త వహించండి. శనివారం రోజున ప్రధానంగా ప్రమాదాలకు ఆస్కారం ఈ మేషరాశి వారికి గోచరిస్తూ ఉన్నది. ఆచరణ ఆలస్యం అవుతూ ఉన్నది కాబట్టి ఈ సంవత్సరంలో ఈ మేషరాశి వారు మహాగణపతిని ఆరాధించండి. ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని జపించండి. దాంతోపాటుగా దుర్గాదేవిని ఆరాధించండి. రాహుగ్రహ అనుగ్రహం కోసంగా ఓం దుం దుర్గాయై నమః ఈ మంత్రాన్ని జపించండి. దాంతోపాటుగా ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని కనుక జపించినట్లయితే ఈ 3 మంత్రాలు ఈ సంవత్సరంలో మీకు చాలా శుభ ఫలితాలను ఇస్తాయి. ఏవైతే ఇబ్బంది తెలియజేసి ఉన్నామో మేషరాశి వారికి ఆ సమస్యల నుండి బయటపడాలి అంటే ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత మీ యొక్క నిత్యకృత్యాలు కాలకృత్యాలు నిర్వహించుకొని స్నానమాచరించి ఈ 3 మంత్రాలను ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చదివి మీ కార్యక్రమాలను ప్రారంభించండి. శుభం జరుగుతుంది.